ముందుగా మనందరి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ, మరి తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి జూమ్ సెషన్ లో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీత విశ్లేషణాత్మక వివరణ ముందుగా ఆ శ్రీకృష్ణ భగవానునికి వేదవ్యాస మునీంద్రులకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ, మరి మనము ఆత్మ సంయమ యుగంలో ఉన్నాము. ఈ ఆత్మ సంయమ యోగంలో మనం ఉపోద్ఘాతము గత క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైతే కర్మ చేయకుండా చేయదగినటువంటి కర్మను చేస్తాడో అతడే సన్యాసి అనేటువంటి విషయాన్ని, అతడే యోగి అనేటువంటి విషయాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయడం జరిగింది. అలాగే హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 4 ఆశ్రమ ధర్మాలను గురించి మనం తెలుసుకోవడం జరిగింది. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం గురించి. అలాగే లోపలి వాసనలు, మన లోపల ఉన్నటువంటి వాసనలు పూర్తిగా క్షయమైతేనే అటువంటి వాడే నిజమైన సన్యాసి అని కూడా మనము తెలుసుకోవడం జరిగింది. కర్మఫలం పైన ఆసక్తి విడిచి నిర్లిప్తంగా మనము చేయవలసినటువంటి కర్మలను చేస్తేనే మనము సన్యాసి అని అర్థం అని చెప్పి భగవానుడు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి అలాగే యోగి సన్యాసి అంటే కర్మఫల త్యాగం చేసిన వాడు సన్యాసి. మరి యోగి అంటే ఎవరో స్పష్టంగా చెప్పబోతున్నారు తదుపరి 2వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్. మరి శ్లోకం చూద్దాం. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. అంటే అర్జున, దేనిని సన్యాసం అంటారో అదే యోగం అని తెలుసుకో. సంకల్ సంకల్పాలను సన్యసించని వాడెవ్వడు యోగి కాలేడు అని. ఇక్కడ మనము చక్కగా దీని గురించి మరింత లోతుగా విశ్లేషించుకుందాం. సన్యాసం అంటే ఏంటి? వదలటం. యోగం అంటే చెయ్యటం. మరి ఈ రెండు పరస్పర విరుద్ధమైనప్పుడు రెండు ఒకటే ఎలా అవుతుంది అనేటువంటిది అర్జునుని యొక్క సందేహం. మరి కర్మఫలం పైన ఆసక్తి విడిచి కర్మ చేసేవాడే నిజమైన సన్యాసి అని, అతడే యోగి అని భగవానుడు కిందటి శ్లోకంలో చెప్పడం జరిగింది. మరి సంకల్పాలు వదులుతున్నాడు కనుక సన్యాసి అంటే బాగానే ఉంటుంది, కానీ అతను యోగి ఎలా అవుతాడు అనేది అర్జునుని యొక్క సందేహం. ఎందుకంటే యోగి అంటే చేసేవాడు కదా. అందుకే యోగి యొక్క నిజమైన అర్థం ఏమిటో భగవానుడు ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేయడం జరుగుతోంది. ఏమని చెప్తున్నారంటే, అర్జున, సంకల్పాలు వదలని వాడెవ్వడు యోగి అని యోగి యొక్క ముఖ్య లక్షణాలను తెలియజేస్తున్నారు ఇక్కడ. ఏ రకమైన యోగి అయినా త్యాగభావం ఉండాల్సిందే. ఇక్కడ మనం చూసినట్లయితే 4 రకాల యోగుల గురించి చెప్తూ, జ్ఞాన యోగి అనేవాడు అహంకారాన్ని త్యాగం చేయాలి. అంటే దేహాదులు నేను అనే భావనను వదిలేయాలి. నేను అంటే దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. ఆ భావనని వదిలిన వాడు యోగి అంటున్నారు. మరి ధ్యాన యోగి ఏంటో అంటే బహిర్ముఖ వృత్తి, ప్రాపంచికమైన ఆలోచనలు పెట్టేవాడు. మనం చేసేది అదే కదా. ధ్యాన యోగులం మనం. అంటే ప్రాపంచిక ఆలోచనలను వదిలిపెట్టి, బహిర్ముఖ వృత్తులను వదిలిపెట్టి, అంతర్ముఖంగా మనము భగవంతునికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాము కనుక మనం ధ్యాన యోగులము. మరి భక్తి యోగి అంటే బాహ్య వస్తువులపై, దృశ్య వస్తువులపై ఆసక్తిని, ప్రేమను పెడతాడు. భక్తి అంటే నిరంతరం పరమాత్మ వైపు దృష్టిని ఉంచేవాడు. మరి కర్మయోగి అంటే కర్మల యందు అనాసక్తిని, కోరికలను త్యాగం చేసేవాడు కర్మయోగి. కాబట్టి ఇలా ఏ యోగి అయినా అనాత్మ వస్తువు,
అంటే ఆత్మ కాని వస్తువులను, లౌకిక వస్తువులను, భోగ వస్తువులను, ప్రాపంచిక విషయాలపై పట్ల ఆసక్తిని వదిలిపెడుతున్నాడు. ఆ మనసును పూర్తిగా పరమాత్మ వైపు నిలుపుతున్నాడు. అంతే కదా! అంతే తప్ప వస్తువుల మీద గాని, ధన సంపదల మీద గాని, ప్రేమ ఆప్యాయతల మీద గాని, బంధాల మీద గాని, సంసార బంధాల మీద గాని, ఇలా కాకుండా భగవంతుని పైన భక్తి ఉంది. అంటే త్రాసులో ఒకవైపు ఒకటి పైకి లేచిందనుకోండి. ఒక వస్తువు పెట్టాం. ఈ పక్క ఒక వస్తువు పెట్టాం. ఏది పైకి లేచింది అంటే మరొకటి కింద ఉన్నట్టే కదా లెక్క. ఒకటి పైకి లేచిందంటే ఇంకోటి కింద ఉన్నట్టు. వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది. బ్రేక్ మేడం అవుతుంది. వినిపించట్లేదా? మధ్య మధ్యలో ముందు బ్రేక్ క్లాస్‌లో అవుతుంది. కూడా అదే చెప్తున్నారు. అదే సేమ్ ప్రాబ్లం మేడం. సిస్టమ్‌లో ఏదో ప్రాబ్లమ్ వచ్చినట్టు. 2 సెంటెన్స్ బాగా వస్తున్నాయి. మధ్యలో ఒక 2 వర్డ్స్ బ్రేక్ నిన్న కూడా అవుతుంది. అలాగే అయింది కదా! అవునవును మేడం. లాస్ట్ వీక్ ఇదే అవుతుంది. ఇప్పుడు మేడం బానే ఉంటుందా? ఇప్పుడు బాగుంది. దగ్గరగా రావాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఫకీరు ఒకాయన ఉన్నాడంట. ఒక చిన్న కథలాగా చెప్పు. ఒక ఫకీర్ ఉండేవాడంట. ఫకీర్ అంటేనే అర్థం ఏమి అంటే ఫికరులు లేనివాడు అని. ఫికర్ అంటే ఎటువంటి చింతలు లేనివాడు. వాడికుండే చింతంతా ఒకటే. ఎప్పుడు భగవంతుని దర్శనం అవుతుందా అనేదే అతని యొక్క చింతన. ఎప్పుడు పరమాత్మతో కలయిక జరుగుతుందా అనేటువంటి చింతన తప్ప మరొక చింతన లేదు అతనికి. ఆ ఫకీర్‌కి ఒక మనవడున్నాడంట. వాడు ఒకరోజు తాత నాకు నీకు నా మీద ప్రేమ ఉందా అని అడిగాడంట. దానికి ఆ ఫకీర్ అన్నాడంట, నీ మీద నా పంచ ప్రాణాలు పెట్టుకున్నాను నాన్న అని చెప్పాడు. మరి భగవంతుని పైన నీకు ప్రేమ ఉందా అని అడిగాడంట. అప్పుడు ఈయన ఆ భగవంతుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాను అన్నాడంట వాడు. ఆ తాత చెప్పాడు ఆ పిల్లవాడికి. అయితే తాత నువ్వు చెప్పేదంతా పచ్చి అబద్ధము. నీ ప్రేమంతా నా మీదే ఉంది అన్నావు. మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడిపై ఉంది అంటున్నావు. అని చెప్పి అడగడం జరుగుతుంది. అంటే ఇది ప్రేమ కానే కాదు. ఇది నిజమైన ప్రేమ కానే కాదు. పూర్తి ప్రేమ కావాలి అని చెప్తాడు. అంటే మనసంతా ఒకదానిపైనే నిలవాలి. అదే నిజమైన ప్రేమ అని ఆ పిల్లోడు తాతకి బుద్ధి చెప్తాడు. అంటే అర్థం ఏమింటే, మనం కూడా నిరంతరము మన యొక్క ధ్యాస, తపన దేని పట్ల ఉండాలి అంటే, ఆ పరమాత్మ పట్ల ఉండాలి. ఇది భక్తి యోగి విషయం. కాకపోతే ఏ యోగి అయినా కూడా వదలాల్సింది, త్యాగం చేయాల్సింది చాలా చాలా అవసరమే. అందుకే సంకల్పాలు వదలని వాడు ఎవ్వడు యోగి కాలేడు అని భగవానుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతకీ సంకల్పాలు అంటే ఏంటి? మానవుని మనసులో కలిగే ఆలోచనలు అలలు అలలుగా కదిలి వస్తూ ఉంటుందంట. అవే సంకల్పాలు. అంటే మన మనసులో ఎలాంటివి వస్తూ ఉంటాయి? వాటి వెనకాతల చాలా చాలా కోరికలు ఉంటాయి. ఇలా నిరంతరం సంకల్పాలు వస్తూ ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందా? ఆందోళనతో నిండిపోతుంది. ఎందుకంటే ఆ కోరికలు తీరలేదనుకోండి, మనస్సు ఆందోళన చెందుతుంది. కనుక అటువంటి మనస్సు ఏకాగ్రమై పరమాత్మ పైన ఉండగలదా అంటే ఉండలేదు. అదే ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు చెప్తున్నాడు. ఒకదాని మీదే ఉండాలి నీ మనస్సు. నీ ప్రేమ ఒకరి పట్లే ఉండాలి. అదే నిజమైన ప్రేమ అని. అందువల్ల ఇక్కడ మనము సంకల్పాలను వదిలిపెట్టాలి అని చెప్తున్నారు భగవానుడు. ప్రయత్నంతోనైనా సరే సంకల్పాలను అరికట్టాలి. కోరికలు, ఈ ప్రాపంచిక వ్యామోహాలు తగ్గితేనే సంకల్పాలు తగ్గుతాయి. మరి చాలా మంది
సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేస్తున్నాము. మాకన్నీ నెరవేరుతున్నాయి అంటున్నారు. అది చాలా తప్పని మనం భగవద్గీతలో తెలుసుకుంటున్నాం ఇప్పుడు. సంకల్పాలు పెట్టడము అంటే ఇంకా మనం భౌతికంగానే ఇరుక్కుపోతూ ఉన్నాం. చూడండి, నేను నా కోసం పెట్టట్లేదు. మన ధ్యానం, ధ్యాన కార్యక్రమాల కోసం పెడుతున్నాను. అది కూడా తప్పే. అంటే మనం చేసే కార్యక్రమాలు చక్కగా జరగాలి. అది చాలా గొప్పగా జరగాలి. అందరూ మనల్ని ప్రశంసించాలి అనుకోవడం కూడా తప్పే. మన మన దగ్గరకొచ్చిన ప్రతి పనిని మనం అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళడమే. లోక కళ్యాణం కోసం ఏదైనా సరే చేసుకుంటూ పోవడమే. దాని వెనకాతల ఫలితాన్ని ఆశించటమో, ఆ ఫలితం ద్వారా మనకొచ్చేటువంటి పేరు, పొగడ్తలు వాటి గురించి ఆలోచించటము అన్నది ససేమిరా పనికిరాదు ఒక యోగికి. ఎప్పుడైతే సంకల్పాలు తగ్గిపోతాయో మనస్సు ప్రశాంతమవుతుంది. ఇక్కడ మనము ఉద్ధరించ ఈ ఇని ఇందులోనే 5వ శ్లోకం చెప్తాను మళ్ళీ. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మనమేమో వెళ్ళిపోయి ఏ కార్యక్రమాలు దండిగా చేసేసి ఊరంతా ఉద్ధరించేస్తామని మనం అనుకుంటున్నామేమో కానీ, ఎవ్వరము ఉద్ధరించలేము. జ్ఞానం అందించవచ్చు. వారికి ఎరుక చేయవచ్చేమో కానీ ఎవ్వరిని మార్చే శక్తి మనకు లేదు. కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడిక్కడ. మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ ఎప్పుడైతే సంకల్పాలు తగ్గిపోతాయో అప్పుడే మనసు ప్రశాంతమవుతుంది. ఇలా సంకల్పాలు తగ్గిపోయేదాకా మనం సాధించేది ఏమీ ఉండదు అని చెప్తున్నారు భగవానుడిక్కడ. సంకల్పాలు తగ్గే వరకు మనం సాధించేదేం లేదు. అంత సాధించేదంతా భౌతికంగా సాధిస్తున్నాం అంతే. చెప్పుకోవచ్చు అంతే. అవి కూడా పుణ్యకార్యాల కింద లెక్కయిపోతుందే కానీ, మనం సాధించేదేమీ లేదు అంటున్నారు. అద్భుతమైనటువంటి ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగంలో చెప్తున్నాడు భగవానుడు. అండర్‌లైన్ చేసుకోవాలిది. కానీ మన ధ్యానులే తప్పటడుగులు వేస్తున్నాము. ఈ విషయాన్ని దృఢంగా చెప్పేందుకే భగవానుడు కశ్చన అన్నాడు. అంటే ఎవడు కూడా అనే పదాన్ని కూడా ఇక్కడ ఉపయోగించడం జరిగింది భగవానుడు. దీంతో యోగి అంటే సంకల్పాలు వదిలినవాడు అని మనకి తెలిసిపోయింది. సన్యాసి అంటే అన్నీ వదిలిన వాడే కదా! అందుకే అర్జున దేనిని సన్యాసం అంటారో అదే యోగము అన్నాడు భగవానుడు. అన్నీ వదలటం సన్యాసము. అలాగే సంకల్పాలు వదిలిన వాడే యోగి. కనుక సన్యాసి, యోగి ఇద్దరూ ఒక్కటే. అలాగే సన్యాసం, యోగం కూడా ఒక్కటే అని ఇక్కడ రుజువవుతూ ఉంది మనకి. కాబట్టి ధ్యానం చక్కగా కుదరాలంటే మనస్సు స్వాధీనంలో ఉండాలి. అందుకు కర్మయోగము అవసరము. అయితే ఈ కర్మయోగాన్ని మనము ఎంతకాలం చేయాలి అనేటువంటి విషయాన్ని తదుపరి 3వ శ్లోకంలో అద్భుతంగా విశ్లేషిస్తున్నారు భగవానుడు. 3వ శ్లోకం చూద్దాం. ఆరు రుక్ష్మోర్మునేహ యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢ సత్యైస్తైవ శమః కారణముచ్యతే అన్నారు. అంటే యోగాన్ని అంటే ధ్యానాన్ని అధిరోహించాలనుకునే మునికి కర్మ సాధనమవుతుంది. కర్మ సాధనమవుతుంది. యోగాన్ని అధిరోహించిన తర్వాత అతడికి శాంతమే సాధనం అంటున్నాడు. అద్భుతమైన మాట చూడండి. యోగాన్ని అధిరోహించాలనుకునేటువంటి మునికి అంటే ముని అంటే సాధన చేస్తున్నటువంటి వారు, మౌని అంటే మౌనంగా సాధన చేస్తున్నటువంటి వారు. కర్మ సాధనమవుతుందంట. తను చేసే పని సాధనమవుతుంది. యోగాన్ని అధిరోహించిన తర్వాత అతనికి శాంతమే సాధనమంట. అంటే ధ్యాన యోగాన్ని సాధించాలి అని అనుకునేవాడికి నిష్కామ కర్మయోగమే సాధనమవుతుంది. నిష్కామ కర్మయోగము. కర్మయోగంలో మనం చెప్పుకున్నాం.
నిష్కామము అంటే కోరికలు లేకుండా కర్మలు ఆచరించటం. ఎందుకు అంటే మనలో పూర్వ వాసనలు ఎక్కువగా ఉండి మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వదు. పూర్వ వాసనలంటే గత జన్మల వాసనలు మనము ఈ జన్మకు తెచ్చుకున్నాం. అవి మనకు ప్రేరణనిస్తూ కర్మలను చేయిస్తుంది. అదే గుణాలుగా మనము మన యొక్క మనసును ప్రశాంతంగా ఉండనివ్వకుండా కొన్ని పనులను చేయిస్తూ ఉంటుంది మన చేత. ఆ యొక్క పూర్వ వాసనలు క్షయమైతే కానీ మనసు ప్రశాంతతను పొందదు. అందుకే కొంతమందంటారు, ఏదైనా అనుకుంటే నీకు చాలా తపనగా ఉంది అంటే, ఆ పని నువ్వు చెయ్యాలి. ఆ పని చేసి పూర్తి చేస్తేనే నీకు ఆ తపన తగ్గుతుంది. లేకపోతే ఆ పని చేయటం కోసమే మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. కనుక ఎప్పుడైతే ఈ మనస్సు పూర్వ వాసనలను తొలగించుకొని, క్షయం చేసుకొని ప్రశాంతంగా ఉంటుందో, ఆ ప్రశాంతంగా కాకపోతే ధ్యానానికి అది అనుకూలంగా ఉండదు. కాబట్టి మనస్సు ఆలోచనారహితమై ప్రశాంతమయ్యే వరకు మనం ఈ కర్మక్షేత్రంలో పరుగులు మనకి తప్పవు అంటుంది. అయితే మనస్సు శాంతించి ధ్యాన యోగంలో నిష్ట కుదిరిన తర్వాత కర్మలతో పనే లేదు. అంటే శమం కలుగుతుంది. అంటే మనోనిగ్రహమే సాధనమైపోతుంది. చేస్తూ ఉంటాం కర్మలు. కానీ ఆ కర్మలలో నిగ్రహం, ఆ మనస్సు నిగ్రహం అనేదే ఒక సాధన. ఆ సాధన ద్వారా మనస్సు శమం చెందుతుంది. కాబట్టి ఇక్కడ మనస్సు ఒక కొత్త గుర్రం లాంటిదంట. అంటే కొత్త గుర్రం ఎక్కాలంటే చాలా నేర్పు, ఓర్పు ఉండాలి. కొత్త గుర్రం ఒక పట్టాన ఎక్కనివ్వదు ఎవరిని. అటు ఇటు పరుగులు పెడతా ఉంటుంది. దాని పైకి ఎక్కాలంటే మనము కూడా దాంతో పాటు పరిగెట్టాలన్నమాట. అదను కనిపెట్టి దాన్ని జీనుని పట్టుకొని వేలాడుతూ ఒక కాలు పెట్టి మళ్ళీ ఇంకో కాలుని వేసి టకీమని ఎక్కుతారు. దాంతో పాటు పరిగెడుతూ సమయం కనిపెట్టి ఎక్కి కూర్చోవాలి దాని మీద. అలా స్థిమితంగా కూర్చున్న తర్వాత దాన్ని మనము అదుపు చేయటం అనేది కొంచెము తేలికవుతుంది. కళ్ళాన్ని బిగిస్తే చాలు ఇక మనము దాంతో పాటు పరుగులు తీయాల్సిన అవసరము ఉండదు. అదే మనం చెప్పినట్లు విని పరుగులు తీస్తుంది మళ్ళీ. అంటే మన మనస్సు కూడా అలాంటిదే. మన మనస్సు పరిపరి విధాల గుర్రంలాగా పరిగెడుతూ ఉంటుంది. నాకు చాలా ఏళ్ల క్రితము ఒక హ్మ్. ధ్యానం నుంచి లేయగానే అనిపించింది. నేను పేపర్ మీద పెట్టేసుకున్నాననమాట. దీన్నే చాలా మంది మెసేజ్ అంటారు. నేను మెసేజ్ అనే మాట వాడను కానీ, ఇది మనము ఆ ప్రశాంతమైన మనస్సులో లోనుంచి మనకు అనంతమైన జ్ఞానం ఉంటుంది కదా! మన లోనున్నది పరమాత్మ కాబట్టి మనకు అనంతమైన జ్ఞానం ఉంటుంది. దానిలో నుంచి ఒక్కొక్క పీస్ వస్తదనమాట. మన బుద్ధికి అందుతూ ఉంటుంది ధ్యానం చేయటం వల్ల. అలా నాకు అందినటువంటి ఒక కాన్సెప్ట్ నేను 2, 3 క్లాసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే, మన శరీరాన్ని రథంతో పోల్చుకున్నట్లయితే, ఇక్కడ కొంచెం కొంత పోలికలు చెప్పి, దాని ద్వారా ధ్యానం గురించి చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికతను గురించి. మన శరీరము రథం అనుకోండి. ఈ మనస్సు గుర్రమంట. ఇందాక ఇప్పుడు భగవద్గీతలో భగవానుడు చెప్పినదే. నాకిలా వచ్చింది. శరీరము రథమైతే, ఈ మనస్సు గుర్రం. దీని యొక్క సారథి ఎవరు అంటే ఆత్మ. రథ సారథి ఎవరు? ఆత్మ. మరి శ్వాసే కళ్ళెం. ఈ శ్వాస ఏమి? కళ్ళెం. కళ్ళెం పట్టుకుంటే గుర్రము మన కంట్రోల్‌లో ఉంటుంది కదా! అలా శ్వాసను పట్టుకుంటే మనస్సు మన కంట్రోల్‌లో ఉంటుంది. మరి వెళ్ళే మార్గము
ఆధ్యాత్మికత. మార్గము ఆధ్యాత్మికత. గమ్యం ఏంటి? చేరవలసిన ప్రదేశం ఏంటి అంటే ముక్తి. ఇందులో జ్ఞానం అన్నవి చక్రాలు. జ్ఞానం అన్నవి చక్రాలు. ఇది నాకొచ్చినటువంటి ఒక ఆలోచన. అంటే ధ్యానం నుంచి లేవగానే నాకొచ్చిన కాన్సెప్ట్ ఇది, అంశం. శరీరం రథం. ఈ రథం ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికి చేరుకోవాలి? ముక్తికి చేరుకోవాలి. ఈ ముక్తికి చేరాలంటే ఈ రథానికి ఉన్నటువంటి గుర్రాలైన మనస్సును మన వశం చేసుకోవాలి. సారథి ఎవరు? ఆత్మ. ఆత్మ వశం చేసుకోవాలి ఈ మనసుని. మనసు ఎక్కడికి చేరాలి? ఆత్మలో లీనం కావాలి. అంటే దీనికి మధ్యలో ఉన్నటువంటిది ఏది? దేని ద్వారా ఆ మనస్సు ఈ సారథి వశం అవుతుంది? శ్వాస ద్వారా. ఈ శ్వాస కళ్ళెము. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే ఈ మనస్సు ఆత్మవశమైపోతుంది. గుర్రాలు సారథి వశమైపోతుంది. వెళ్ళే మార్గం ఏంటి? ఆధ్యాత్మికత. చేరుకునే గమ్యము ముక్తి. ఈ మధ్యలో కావలసిన చక్కగా ప్రయాణం చేయటానికి ఆ రథానికి ఉన్న చక్రాలే మనం పొందే జ్ఞానము. ఈ జ్ఞానం ఎలా పొందుతూ ఉన్నాం మనం? స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, గురువు ద్వారా మనము జ్ఞానాన్ని పొందుతున్నాం. అలాగే ధ్యానం ద్వారా కూడా నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. అలా పొందినదే ఈ కాన్సెప్ట్ కూడా. కనుక శరీరము రథము, మనస్సు గుర్రము, శ్వాస కళ్ళెము, సారథి ఆత్మ, ఆత్మ సారథి. మరి ఆధ్యాత్మికత అనే మార్గము, గమ్యము ముక్తి, జ్ఞానం అనే చక్రాలు. కనుక శరీరం అనే రథానికి మనస్సు అనే గుర్రము. దాన్ని వదిలేసామనుకోండి, శ్వాస అనే కళ్ళాన్ని పట్టకుండా వదిలేసామనుకోండి, అది ఎలా పడితే అలా వెళ్తుంది. నేరుగా వెళ్ళదది. అది ఎలా నేరుగా చక్కటి మార్గంలో వెళ్ళకుండా ముళ్ళ కంపల్లోకి అటు ఇటు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే శ్వాస అనే కళ్ళెం బిగిస్తామో అప్పుడు ఈ మనస్సు సారథి వశమవుతుంది, ఆత్మ వశమవుతుంది. అప్పుడు మనం వెళ్ళే మార్గము ఆధ్యాత్మిక మార్గం అవుతుంది. లేకపోతే ప్రాపంచిక మార్గమే. ఈ మనసుకు, ఈ గుర్రానికి పిచ్చి పిచ్చి చేష్టలే. ఈ ఆత్మ చేరవలసిన ప్రదేశానికి సారథి చేరలేడు. ముక్తి చేరగలడా? ముక్తి పొందగలడా? పొందలేడు. కనుక జ్ఞానం అనేది నడిపించే చక్రాలు. ఆ మార్గంలోకి వెళ్ళటానికి మనల్ని నడిపించే చక్రాలు జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఇక్కడ పొందుతున్నాం. అందుకే నహి జ్ఞానేన సదృశం అన్నారు. అంటే జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైన వస్తువు ఈ భూమండలంలో లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కనుక ఈ రకంగా ఈ మనసు అనేది గుర్రం లాంటిది. పరిపరి విధాలుగా అది మన స్వాధీనంలో లేకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. కనుక నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ మన శరీరంతో మనస్సుతో పాటు పరుగులు పెడుతూ అదును చూసి మనసును లొంగదీసుకోవాలి. నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ శరీరము మనసుతో పాటు పరుగులు పెడుతూ అదను చూసి ఆ మనసుని మనము లొంగదీసుకోవాలి. అదను ఎప్పుడు చూస్తాము? ధ్యానంలో కూర్చుంటేనే ఆ అదను దొరుకుతుంది మనకి. ఒక్కసారి మనస్సు లొంగిందా ఇక శరీరానికి పరుగు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు స్వాధీనమైన మనస్సు ఆత్మయందే నిలపాలి. ఇదే ఆత్మ సంయమనం. సరా ఈ పరుగులు పెట్టే మనస్సును ఆత్మయందే నిలపడమే ఆత్మ సంయమనం. కనుక ధ్యాన యోగంలో ప్రవేశించగలిగేంత వరకే మనకు కర్మయోగం యొక్క అవసరం. అంటే గుర్రంతో పాటు పరిగెట్టే అవసరం. ధ్యాన యోగంలో స్థిరపడిన తర్వాత ఇక మనకు కర్మలతో పనే లేదు. పైగా కర్మము అడ్డు కూడా అంటున్నారు భగవాన్. మెల్లమెల్లిగా అన్ని కర్మలను త్యజిస్తూ పోవటమే. ఆ కాలంలో అందుకే సన్యాసాశ్రమం గురించి అందుకే చెప్పాను నేను.
సన్యాసాశ్రమంలో అన్ని కర్మలను వదిలిపెట్టి నిరంతరము పరమాత్మ చింతన అంతే. కనుక కర్మయోగాన్ని జీవితాంతం ఆచరించవలసిందేనా? ఎంతవరకు అవసరం అనే సందేహానికి జవాబుగా భగవానుడు ఏం చెప్తున్నాడంటే, అంతఃకరణం శుద్ధమై, అంతఃకరణం అంటే ఏంటి? మనకు అంతఃకరణం 4: మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. ఇవన్నీ శుద్ధమవ్వాలి. వైరాగ్యం కలగాలి. ధ్యాన యోగాన్ని ఆచరించటానికి శక్తి కలిగేంత వరకు కర్మయోగాన్ని ఆచరించాలి. ఇక ఆ తర్వాత కర్మలతో కూడా పని లేదు అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా తెలియజేస్తున్నారు భగవానుడు. ఎలా అంటే, మనకు వంట చేసేంత వరకే మంట కావాలి. అంతే కదా! వంట పూర్తయిన తర్వాత మంటతో పనుందా మనకి? పని లేదు. అలాగా కర్మయోగం చేస్తూ చేస్తూ వానప్రస్థాశ్రమంలో ఈ కర్మయోగాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత సన్యాసాశ్రమంలో నిరంతరం భగవంతుని చింతనలో మనము ఆ ఆత్మ సంయమాన్ని పొందుతూ భగవంతునితో లీనం కావాలి అని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకొక దీన్ని ఇంకా బాగా మీరు అర్థం చేసుకోవటానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక అరణ్యంలో, అంటే ఒక అడవిలోకి ఒక బాటసారి పోతూ ఉన్నాడు. వాడికి ఉన్నట్టుండి దాహం వేస్తుంది. ఒక బావిలో నీరు తాగుతామని వెళ్తాడు. వెళ్లి జారి పడతాడు. పడేటప్పుడు అదృష్టవశాత్తు అతనికి ఒడ్డులో ఉండే ఒక చెట్టు ఊడ దొరుకుతుంది. ఆ ఊడ దొరికితే దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. ఆ దారిలో వెళ్తున్నటువంటి ఇంకొకడు ఇతని పరిస్థితిని చూసి ఒక తాడు తీసుకొనొస్తాడు. తీసుకొనొచ్చి అతనికి అందిస్తూ, "దీన్ని పట్టుకో, నిన్ను నేను పైకి లాగుతాను" అంటాడు. అప్పుడు తెలివైన వాడైతే ఏం చేస్తారు? సరేనని అతనిచ్చిన తాడుని పట్టుకొని పైకొచ్చేస్తాడు. కానీ ఈ బాటసారి, "అయ్యో! అయ్యా! ఈ ఊడ ఇంతవరకు నన్ను రక్షించింది కదా! కాబట్టి దీన్ని నేను వదలలేను" అని పట్టుకునే ఉంటాడా? ఉంటే వాడినేమంటాం? మూర్ఖుడంటాం. అంతే కదా! తాడు వచ్చేదాకా ఊడను వదలకూడదు. అంతేగాని తాడొస్తుందని ముందే ఊడను వదిలితే పడిపోతాడు. ఊడను పట్టుకునే ఉండాలి. ఎంతవరకు? తాడు వచ్చే వరకు. తాడొచ్చిన తర్వాత ఊడను పట్టుకుంటే ఎలాగా? అలాగే ధ్యానంలో ప్రవేశించటానికే కర్మ సాధనమవుతుంది అంటున్నారు భగవానుడు. కాబట్టే మనం చూడండి, ఎన్నో జన్మలలో మనం కర్మయోగులుగా మనము సాధన చేసిన తర్వాతనే ఇప్పుడు ఈ ధ్యానం మనకు పరిచయం అయింది అనటానికి ఇది గొప్ప నిదర్శనం మనకి భగవద్గీతలో. అంటే ధ్యానంలో ప్రవేశించాలంటే కర్మయోగులు అవ్వాలట మొదట. కానీ ఇంకా మనం కొన్ని వాసనల వల్ల కర్మయోగులం కాలేక ధ్యానాన్ని ఆచరిస్తూ ఉన్నాం. కానీ అవసరం లేదు. భగవద్గీతను సాధన చేస్తే ఈ విషయం బయటపడుతుంది. మనకి బాగా అర్థమవుతుంది. కర్మయోగం చేస్తూ మెల్లిమెల్లిగా కర్మలను కూడా త్యజిస్తూ, సన్యసిస్తూ మనము ఆత్మ సంయమంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ ధ్యానంలో ప్రవేశించటానికి కర్మ ఒక సాధనము. కర్మయోగము. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ కర్మయోగాన్ని ఎప్పటిదాకా ఆచరించాలి అనే ప్రశ్నకు ధ్యాన యోగంలో ప్రవేశం కలిగేంత వరకు అని చెబుతూ, ధ్యాన యోగంలో ఎప్పుడు మనము ఆ స్థితిని పొందగలుగుతాము ధ్యాన యోగంలోకి అని చెప్పి తదుపరి 4వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. ఈ శ్లోకం చూద్దాం. యదా హినేంద్రియార్థేషు సకర్మ సజ్జతే స్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ స్థదోచ్యతే అన్నారు. అంటే ఇంద్రియ విషయాలలోనూ కర్మలలోనూ ఎప్పుడు మనసుకు ఆసక్తి లేకుండా పోతుందో, అన్ని సంకల్పాలను ఎప్పుడు విడిచిపెట్టడం జరుగుతుందో, అప్పుడు అతడిని యోగారూఢుడు అంటారు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు.
ఇంద్రియ విషయాలలోను, కర్మలలోను ఎప్పుడు మనసుకు ఆసక్తి లేకుండా పోతుందో, అన్ని సంకల్పాలను అంటే కోరికలను విడిచిపెట్టడం జరుగుతుందో, అప్పుడే అతడు యోగారూఢుడు అని అంటున్నారంట ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్. చూస్తే ఇక్కడ ఇంకా మనము దీనిలోకి విశ్లేషణలోకి వెళితే, ఒక సాధకుడు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి ధ్యాన యోగంలో నిలవటానికి తగినట్లుగా మనస్సును శాంతింపజేసినట్లు మనకు తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? ఎప్పుడు అతను యోగారూఢుడు అయినట్లు అంటే యోగిగా ఎప్పుడు పరిపూర్ణత్వాన్ని పొందినట్టు. ఎప్పుడు కర్మయోగాన్ని ఆచరించవలసిన అవసరము లేనట్టు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానమే ఈ శ్లోకం. ఎప్పుడు అంటే 3 విషయాలు చెప్తున్నారిక్కడ భగవానుడు. బాహ్య ప్రపంచంలో ఉన్న ఇంద్రియ విషయాల్లో ఆశ గాని, ఆసక్తి గాని లేకపోయినప్పుడు. రెండవది కర్మలు చేయటంలో ఆసక్తి లేనప్పుడు. ఇక మూడవది అన్ని సంకల్పాలను విడిచిపెట్టినప్పుడు. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఇంద్రియ విషయాలలో ఆశ గాని, ఆసక్తి గాని లేకుండా ఉన్నప్పుడు. రెండవది కర్మలు చేయటంలో ఆసక్తి లేనప్పుడు. మూడవది అన్ని సంకల్పాలను విడిచిపెట్టినప్పుడు. దీన్ని మనం ఇంకా లోతుల్లోకి చూసినట్లయితే ఇంద్రియ విషయాల పట్ల అనాసక్తి అన్నారు కదా మొదట. ఏమిటది? ఇంద్రియ విషయాలు అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. చూడండి, ఏ బజార్‌లో ఏం జరిగింది? ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఏం జరిగింది? మన ఆహ్, మన చుట్టుపక్కల ఫలానా ఫలానా కుటుంబంలో ఏమేం జరిగింది అని తెలుసుకోవాలనేటువంటిది శబ్ద విషయాలు. ఏ రాష్ట్రంలో ఎలా ఉంది పాలిటిక్స్, మన పాలిటిక్స్ ఎలా ఉంది, అటువైపు ఎలా ఉంది, ఇటువైపు ఎలా అనేక ప్రాపంచిక విషయాలను తెలుసుకోవాలనేవి శబ్ద విషయాలు. అలాగే శబ్ద విషయాలంటే చెవి ద్వారా తెలుసు. ఏ వస్తువులను పొందితే శరీరం హాయిగా, ఆనందంగా ఉంటుంది అనేటువంటిది స్పర్శ విషయాలు. స్పర్శ అంటే శరీరంలో చర్మం ద్వారా పొందే ఆనందం. అలాగే ఏవేవో దృశ్యాలన్నీ చూసి ఆనందించాలి. ఫలానా ఊరికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, అక్కడ ప్రకృతిని చూడాలి, ఇక్కడున్నటువంటి అందమైనటువంటి కట్టడాలు జూడాలి, అవి జూడాలి, ఇవి చూడాలి. ఇది రూప విషయం. ఇకపోతే రుచిగల పదార్థాలను తినాలనుకోవటం రస విషయం. నాకది గావాలి, ఈ రుచికరమైనటువంటి ఆ భోజనం గావాలి, ఈ భోజనం కావాలి, ఈ స్వీట్ కావాలి, ఆహ్, ఆహార పదార్థం గావాలి. ఇలా అనుకోవడము రస విషయం. ఇకపోతే సెంట్లు, పౌడర్‌లు ఆ! ఇగ సువాసన కలిగేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కావాలని ఆ పదార్థాల పైన కోరిక గంధ విషయము. చూసారా? 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ 5 విషయాల పట్ల ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో మనము ఆత్మపరంగా ఎదగలేము. ఆత్మ సంయమము కలుగదు. కనుక ఈ 5 రకాల ఇంద్రియ విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా నిర్లిప్తంగా ఉండగలిగితే అతడి మనసు శాంతించినట్లు, అతడే యోగారూఢుడైనట్లు అంటున్నారు భగవాన్. మనం ఉండగలమా? ఏదో కొన్ని మనకి ఇంకా ఉన్నాయి. మెల్లమెల్లిగా, మెల్లిమెల్లిగా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక రోజుతో అన్నీ వదిలేసేయాలంటే కష్టమే. మెల్లమెల్లిగా కొన్ని కొన్నిటిని అది ఉన్నా, లేకపోయినా, ఉంటే ఆనందించడం, లేకపోతే దాని గురించి చింతించకుండా ఉండటమే మనకు కావాల్సింది. అటువంటి వాడే యోగి, యోగారూఢుడు అని. నెక్స్ట్ కర్మల యందు అనాసక్తి. రెండవది కర్మల యందు అనాసక్తి ఎలా? ధ్యాన యోగంలో నిలిచిన వాడి మనస్సు నిశ్చలంగా ఎలా ఉంటుంది అంటే,
గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో అలా ఉండాల. దీపం గాలి లేని చోట చక్కగా నిలిచి అలా వెలుగునిస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఆ కిరణాలు అద్భుతంగా కనిపిస్తా ఉంటాయి. అలా నిశ్చలంగా మనస్సు ఉన్నప్పుడు కర్మాచరణ ఉంటే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అలా మనస్సు నిశ్చలంగా ఉండాలి. కనుక ఈ ఇక్కడ మనము కర్మలను విడిచిపెట్టడము అంటే అసలు కర్మలే చేయకపోవటం అని కాదు అర్థం. చెయ్యాలనే ఆలోచన లేకపోవటం. చేయవలసిన అవసరం లేకపోవటం. చెయ్యాలనే ఆలోచన లేకపోవటం ఒకటి, చెయ్యాలనే అవసరం లేకపోవటం ఒకటి, నేను చేస్తున్నాననే స్పృహ లేకపోవటం, చెయ్యకపోతే ఎలాగా అనే భయం లేకపోవటం. ఇలా ఉండాలి మనం చేసే కర్మ. మొట్టమొదట చెయ్యాలనే ఆ ఆలోచనే లేకపోవటం. ఒకవేళ చేయవలసి వస్తే నేను చేస్తున్నాననే స్పృహ లేకుండా చేయటం. చేయకపోతే ఎలాగనే భయం లేకుండా ఉండటం. ఇది చాలా చాలా అవసరం అని చెప్తున్నారు. ఇదే కర్మల పట్ల అనాసక్తి అంటున్నారు. ఇలాంటి అనాసక్తి కలిగిందంటే అతడు యోగారూఢత్వం సిద్ధించిన వాడు. ఇక మూడవది ఏమి అంటే సర్వ సంకల్పాలను వదిలిపెట్టడం. సాధారణంగా మనసులో అనేక సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని చెడ్డ సంకల్పాలు, కొన్ని మంచి సంకల్పాలు. మరి చెడ్డ సంకల్పాలు మనలో ఆల్మోస్ట్ ఎవరికీ రాదు. కాబట్టి మంచి సంకల్పాలను మనము చేస్తూ ఉంటాం. అయితే ఆ తర్వాత ఈ మంచి సంకల్పాలను కూడా వదిలేయాలి అంటున్నారు. ఎందుకంటే ఈ సంకల్పాలు కోరికలుగా మారతాయి. ఆ కోరికలు తీర్చుకోవాలంటే మళ్ళీ వదిలిపెట్టిన కర్మరంగంలోకి మళ్ళీ దిగాలి. మెల్లిమెల్లిగా కర్మలు వదులుతూ మళ్ళీ సంకల్పాలు చేస్తే మళ్ళీ కొత్తగా కర్మలు చేయటానికి దిగాల్సి వస్తుంది. దాంతో మనసు అలజడులు, అశాంతి, ఆ పని నేను ఈ పని చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దీనిలోనే మనం అనుకుందాం. ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. అది ఒక సంకల్పం. అది ఒక కోరికగా మారింది. అది చెయ్యాలనే తపనతో అది మరీ బలీయమైనప్పుడు ఏమవుతుంది? మనస్సు పరిపరి విధాల అలజడికి లోనవుతుంది. అశాంతిని పొందుతుంది. ఆ తర్వాత ఫలితాన్ని గూడా ఆశిస్తామక్కడ. కర్మఫల త్యాగం చేయమన్నారిందాక. మళ్ళీ ఫలితాన్ని ఆశిస్తున్నాం గదా! బ్రహ్మాండంగా జేయాలి. అందరూ మెచ్చుకోవాలి. ఊరు వాడ న్యూస్ పేపర్‌లలో వేసేయాలి. అందరూ జూడాలి. అది కూడా వదిలేయాలంటున్నాడు భగవానుడు. కాబట్టి ఈ మనసును అలజడి, అశాంతితో నింపేటువంటి సంకల్పాలను వదిలిపెట్టండి. అందుకే సర్వ సంకల్ప సన్యాసి అన్నారిక్కడ. అన్ని సంకల్పాలను వదిలిన వాడు కావాలి. మరి ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటుందో అతడే యోగారూఢుడు. ధ్యానమందు స్థితి కలిగిన వాడే. ధ్యానంలో ఆ ఉన్నత స్థితిని పొందినవాడు అతనే అని చెప్తున్నారు. ఇక అతడికి కర్మయోగము అవసరం లేదు. కాబట్టి ఈ 3 లక్షణాలతో యోగారూఢ స్థితిని పొందే హక్కు ప్రతి వాడికి ఈ భూమి మీద ఉంది అంటున్నారు. ఈ హక్కు బయట నుంచి వచ్చేది కాదు. ఏదో ఒక అదృష్టం మీద ఆధారపడింది కాదు. అది కేవలం మన పురుషార్థం పైన ఆధారపడి ఉంది. పురుషార్థాలు ఏవి? ధర్మార్థ కామ మోక్షాలు. మోక్ష పురుషార్థం పైన ఆధారపడి ఉంది. కష్టపడి సాధన చేస్తే ఈ హక్కు వస్తుంది. దానికి గురువులు మార్గం చూపించగలరు. కానీ ప్రయత్నం చేయాల్సింది మాత్రం మనమే. గురువు మార్గం చూపించడం వరకే ఆయన పని. నిన్ను తీసుకెళ్ళి ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానంలో నుంచి లాక్కొనెళ్ళి నిన్ను పరమాత్మతో ఐక్యం చేయలేడు గురువు.
నీకు ఆ మార్గం చూపిస్తాడు. ఇదిగో కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానం చెయ్యి, జ్ఞానం పొందు. అందుకే మనకి గురువుగారు ఎన్ని మార్గాలిచ్చారు. త్రిరత్నాలన్నారు, 18 ఆదర్శ సూత్రాలన్నారు. ఇవన్నీ చేస్తేనే మనము ఆ స్థితిని పొందుతామని ఆయనకి తెలుసు. మార్గం చూపించాడాయన. కానీ ప్రయత్నం చేయవలసింది మాత్రము నీవే. అందుకు కావలసినటువంటి దివ్య శక్తి ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఉంది అంటున్నారు భగవానుడు ఈ శ్లోకం ద్వారా. అది పొందే ఆ దివ్య శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దానిని గుర్తించి సద్వినియోగం చేసుకొని బాగుపడటమా, లేకుంటే దుర్వినియోగం చేసుకొని చెడిపోవటమా మన చేతిలోనే ఉంది. ఈ విషయాన్ని మరి తదుపరి శ్లోకంలో తెలియజేయబోతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఏమని? యోగారూఢ స్థితిని పొందటానికి ఏం చేయాలి? ఏమిటి ఉపాయం? ఏం చేయాలి? ఇది మనందరికీ తెలిసిన అద్భుతమైనటువంటి శ్లోకము. మన గురువు గారి ద్వారా మనం ఎన్నో సార్లు విన్నాము. ఆ శ్లోకం ఏంటో చూద్దాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అంటే తాత్పర్యం ఏమిటి అంటే, తనను తానే ఉద్ధరించుకోవాలి. మనస్సును అధోగతికి జారనివ్వకూడదు. ఎందుకంటే తన మనస్సే తనకు బంధువు, తన మనస్సే తనకు శత్రువు అన్నారు. చూసారా? మనకెక్కడో బయట లేరు శత్రువులు, బంధువులు. మన మనసే మనకు బంధువు, మన మనసే మనకు శత్రువు. ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఒక రకంగా చూస్తే ఈ శ్లోకము ఒక ప్రోత్సాహాన్ని అందించే శ్లోకంగా మనము గుర్తించొచ్చు. అంటే నిద్రపోయేవాడిని నిద్ర లేపి కార్యరంగంలోకి దూకించేటట్టుగా భగవానుడు ఉద్దేశించి ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. దీన్ని ఒక అష్టాక్షరి మంత్రం కూడా అంటారు చాలా మంది. ఉద్ధరేద ఆత్మనాత్మానం అనేది అష్టాక్షరి మంత్రం. అంటే 8 అక్షరాలతో కూడిన ఒక మంత్రం అది. ఎవరో వస్తారని ఎదురు చూస్తూ కూర్చోవటం కాదు. నిన్ను ఉద్ధరించేవాడు ఎక్కడో దొరుకుతాడని దేశమంతా గాలించేది కాదు. అదృష్టం ఉంటే వాళ్ళే వచ్చి ఉద్ధరిస్తారని సోమరితనంగా కూర్చుంటే రాదు. అనవసరంగా ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని హెచ్చరిక చేస్తున్నాడు భగవానుడు ఈ శ్లోకం ద్వారా. నిజంగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికే ఈ మానవ జన్మ వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. లేకపోతే జంతువుగానో, ఒక కీటకంగానో, పక్షిగానో పుట్టి కర్మ ఫలాలను మూగగా అనుభవిస్తూ చస్తూ పుడుతూ ఉండేవాడివి. నువ్వు మానవుడిగా ఎందుకు జన్మించావు? ఈ మానవ జన్మ పరమార్థం ఏమిటి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఆ పరమాత్మ స్థితికి నువ్వు చేరుకోవాలి. కనుక నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఈ మానవ జన్మ ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ ని ఉపయోగించుకున్నావా? నువ్వు తెలివైన వాడివి. ఉపయోగించుకోవా? తెలివి తక్కువ దద్దము, మూర్ఖుడివి అవుతావు అంటున్నాడు భగవానుడు. అంతే కదా! భగవంతుడు ఎందుకు ఇంతగా ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ అంటే, ఎవరికైనా కూడా మనం గనక డిసప్పాయింట్ చేసే మాటలు మాట్లాడామనుకోండి, అది చాలా చాలా ప్రమాదం అది వారి జీవితానికి. అలా చెప్తే హత్య చేసినంత పాపం కూడా అంట. నువ్వు నీచుడివి, అసమర్థుడివి, పనికిరాని వాడివి. ఇలా మనము ఒకరిని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడడము చాలా చాలా పాపమని కూడా మనం గుర్తించాలి. మహాభారతంలో అర్జునునికి శ్రీకృష్ణుని సారథ్యం లభించింది కనుక అతనికి అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి జ్ఞానం అందింది. అదే కర్ణుడి పరిస్థితి చూడండి పాపం. శల్యుడు సారథ్యం. శల్యుడు చుడుతూ ఉంటాడు ఎప్పుడు. సారథిగా వెనక నుంచి నువ్వు పనికిమాలిన వాడివి, నువ్వు అసమర్థుడివి, నువ్వు నీచుడు ఇదే చెప్తూ ఉంటాడు. అందుకే కర్ణుడు నిర్వీర్యుడైపోతాడు పాపం. అంత పరాక్రమవంతుడు కూడా నిర్వీర్యుడు కావడానికి ఇది కూడా ఒక కారణం.
అందుకే అంటారు శల్య సారథ్యం అంటారు. ఎవరైనా వెనక నుంచి మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటే ఈ మాట మాట్లాడతారు. శల్యుడిలాగా ఉన్నాడు వీడెవడో అని. కాబట్టి ప్రోత్సాహకరమైన మాటలతో అర్జునుడిని విజయుడిని చేశాడు శ్రీకృష్ణుడు. అదే నిరుత్సాహపరిచే మాటలతో కర్ణుడిని నాశనం చేశాడు శల్యుడు. అందుకనే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని ఇక్కడ భగవంతుడు మనందరినీ ప్రోత్సహిస్తున్నాడు. అర్జునుడే కాదు, భగవద్గీతను ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో ప్రతి సాధకుణ్ణి కూడా భగవానుడు ఈ మాట ద్వారా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. అయితే ఆధ్యాత్మిక రంగంలో గురువు యొక్క సహాయం అక్కర్లేదా అంటే తప్పకుండా కావాలి. సద్గురువును ఎంచుకోవాలి, ఆయన్ను సేవించాలి, పూజించాలి, ఆయన అనుగ్రహం పొందాలి. ఆ గురువే నిన్ను ఈ సంసారం నుండి ఉద్ధరిం ఆహ్, ఉద్ధరించడు. నీవు ఉద్ధరింపబడటానికి మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్పి ఇక్కడ భగవానుడు ఈ మాట చెప్పింది ఎవరో సామాన్యుడు కాదండి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. అది కూడా ఎక్కడో గోపికలతో చెట్టాపట్టాలేసుకొని అల్లరి చిల్లరిగా తిరుగుతూ చెప్పిన మాటలు కాదివి. ఎక్కడ చెప్పాడిన యుద్ధ భూమిలో ప్రమాదకరమైన క్షణంలో తన అవతారాన్ని సార్థకం చేసుకోవటానికి తన యొక్క ఉత్తమ శిష్యుడైన అర్జునుడికి చేసినటువంటి ఒక గొప్ప గంభీరమైనటువంటి భాషణము ఈ మాట ఉద్ధరేదాత్మనాత్మానం. చూసారా? మానవుడు తనలోనే అణిగి ఉన్న అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆ నిత్య సత్య ఆత్మను అందుకోవటానికి తనలోనే ఆటంకంగా ఉన్న ఈ నీచమైన మనస్సును, ఈ కలుషితమైన మనస్సును శుద్ధి చేసుకొని ఉద్ధరించుకోవాలి అని డంక బజాయించి చెప్తున్నాడు భగవానుడు. చూసారా? బుద్ధి స్థాయిలో చూస్తే మనమంతా గొప్ప ఆదర్శవంతులం, నీతి నిజాయితీ గలవారమని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ మనోస్థాయిలో రాగద్వేషాలకు, కామవాంఛలకు లొంగిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో, చాలా మందిలో బుద్ధి స్థాయిలో గొప్ప ఆదర్శవంతులు, నీతి నిజాయితీ కలవారే. కానీ మనోస్థాయిలో వచ్చేసరికి రాగద్వేషాలు అంటే తనకి కా తన వాళ్ళ పట్ల రాగము, ఇతరుల పట్ల ద్వేషము, కామవాంఛలు ఇలాంటి వాటికి లొంగిపోతూ ఉంటారు. శరీర స్థాయిలో దానిని ఎలా ఉంటుందంటే ఒక వీధిలో ఒక ఎముక ముక్క కోసం 2 కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో కొట్టుకుని, అలా శారీరక స్థాయిలో ప్రవర్తిస్తూ ఉంటాం మనం. మరి మనం ఏం చేస్తే ఉద్ధరింపబడతాం? మనస్సును దేహేంద్రియాల వైపు తిప్పితే పతనమే. అదే బుద్ధి వైపుకు తిప్పితే ఉద్ధరించబడతాము. కనుక మనస్సుకు తగిన శిక్షణనివ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలి. నచ్చజెప్పాలి. కోరికలతో బాహ్య విషయాల వైపు పరుగులు తీసేటువంటి ఆ మనస్సును ఆపి, నిర్మలం చేసి, లోపల వైపుకు అంతర్ముఖం చేయాలి. అలా చేసి ఉద్ధరించుకోవాలి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం న అవసాదయేత్. అంటే ఒకసారి శుద్ధం చేసిన మనసు తిరిగి అధోగతికి జారనివ్వకూడదంట. అంటే అది తిరిగి అల్పమైనటువంటి ప్రాపంచిక విషయాలకు, భోగాల వైపుకు తిరగకుండా జాగ్రత్త పడమంటున్నారు. నా అవసాదయే. అలా చెయ్యాలంటే ఆత్మ వైపుకు దానిని మరలించి ఆత్మలోనే నిరంతరం నిలపాలి. అందుకే ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా ధ్యానం చేయాలి అని చెప్తారు. ఒక్కరోజు వదిలామా మళ్ళీ బాహ్యంగా మనల్ని ఆకర్షించటానికి అనేక విషయాలు ముందుంటాయి. కనుక ఇక్కడ ఎందుకు ఇంత జాగ్రత్త చెప్తున్నారు అంటే, నీ మనసే నీకు బంధువు, నీ మనసే నీకు శత్రువు అంటున్నాడు భగవాన్ మళ్ళీ. మనకు నిజమైన శత్రువులు, మిత్రులు బయటెక్కడో లేదంటండి. మనలోనే ఉన్నారు. ఎవరంటే మన మనస్సు, బుద్ధి. అంటే ఈ మనస్సు, ఆ బుద్ధి మనస్సు వైపుకు తిరిగిందా, అశుద్ధ బుద్ధిగా బుద్ధి కూడా పాడైపోతుంది. ఈ మనస్సు
ప్రభావం తగ్గినప్పుడు బుద్ధి ఆత్మ వైపుకు తిరిగిందా? ఇక ఆత్మలో నిలిచిందంటే అద్భుతమే. కనుక నీ మనస్సు బుద్ధిని ఆశ్రయిస్తే మిత్రుడవుతుంది. అలా కాకుండా దేహేంద్రియాలతో కలిసిందనుకోండి, బయట విషయాలతో కలిసిందనుకోండి, అది నీ శత్రువుగా మారుతుంది ఆ మనస్సు. ఎందుకంటే విషయాల వెంటబడిపోతే మనస్సు జీవుణ్ణి పరమాత్మకు దూరంగా తీసుకెళ్ళిపోతుంది. విషయాల వెంటబడిపోతే అంతే ఇక. ఆ సంసార బంధంలో ముంచేస్తుంది. సంసార సాగరంలో మునుగుతూ, తేలుతూ, గుడ్లు తళ్ళేస్తూ చావలేక బతకాల్సిందే మరి. అలా కాకుండా దృశ్య విషయాల నుంచి వెనకకు మరలి ఆత్మ ధ్యానంలో నిలిపితే ఆ మనస్సును, ఆ జీవాత్మ పరమాత్మతో ఐక్యం చేస్తుంది మనసే. చూసారా? ఈ మనసే బంధువు. ఈ మనసే శత్రువు. బాహ్యమైనటువంటి ప్రాపంచిక విషయాల పట్ల మనసు మళ్ళిందా అది నీ శత్రువు. అదే నీ లోపల జీవాత్మ పరమాత్మలో ఐక్యం చేయటానికి ఆత్మ ధ్యానంలో నిలిచిందా నీకది మిత్రుడయింది. అంటే పరమాత్మలో నిన్ను ఐక్యం చేయగలిగే శక్తి ఆ మనసుకి ఉంది. కనుక ఇక జన్మలే ఉండవు మళ్ళీ. దుఃఖాలుండవు. కనుక ఇక్కడ మనసు ఎప్పుడు బంధువు, ఎప్పుడు శత్రువు అనేటువంటి విషయాలన్నిటిని కూడా మరి తదుపరి శ్లోకాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.